మరోవైపు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు ప్రచార హోరు ముగిసింది. రేపు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ చారి. థ్యాంక్ యూ మధు. ఎన్నికలు రేపు పోలింగ్ ఉండబోతుంది. దీనిలో భాగంగా ఇప్పుడున్నటువంటి 4వ విడతలో మొత్తం 7 విడతలుగా ఎలక్షన్ కమిషన్ 7 విడతలుగా పోలింగ్ విభజించింది. దీనిలో భాగంగా 4th సెషన్ అంటే 4వ విడత రేపు నుంచి కార్యక్రమం రేపు ప్రారంభించబడుతుంది. 10 రాష్ట్రాలలో దాదాపు 96 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయా రాష్ట్రాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ ఏపీలో సంబంధించిన పాటు 10 రాష్ట్రాలలో రేపు పోలింగ్ ఉండబోతుంది. ఎలక్షన్ సంబంధించిన 96 స్థానాల్లో పోటీ జరగబోతుంది. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం పబ్లిక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎలక్షన్ సంబంధించిన రేపు పోలింగ్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ కార్యక్రమాలు నిమగ్నమైనారు. రేపు వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తి ప్రిపరేషన్ లో ఉన్నారు, సన్నద్ధంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది మనం అడిగి తెలుసుకున్న సిబ్బందిని ఎలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు, ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సార్ నమస్తే అండి. ఎలాంటి కార్యక్రమాలు రేపు పోలింగ్ సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు మీరు ఉన్నారు? మీకు ఇన్న సూచనలు ఏంటి? ఈసీ మీకు ఎలాంటి సూచనలు ఇచ్చింది? ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినట్టుగానే మాకు ఆర్డర్స్ అవి ఉన్నాయండి. మేము అక్కడికి మెటీరియల్ తీసుకున్నాం. ప్రస్తుతానికి ఈ మెటీరియల్ అన్ని ప్రస్తుతం ఫిల్ చేయాల్సిన కాలమ్స్ అవి ఉంటే కవర్ అవి ఫిల్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కంపార్ట్మెంట్ అరేంజ్ చేసుకోవడం, పోలింగ్ బూత్ అరేంజ్ చేయడం అవన్నీ చేస్తాము యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీ. ఎన్ని గంటలకు మీరు ఈవీఎం బ్యాగ్స్ తో మీరు మూవ్ అవుతున్నారు? 4 ఆ టైంకి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఆఫ్టర్ లంచ్. ఈలోగా ఈ ప్రిపరేషన్స్ అంతా టైం సరిపోతుంది. 4ంటికి అప్పుడు అందరూ ఈ రోలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ఒకే పోలింగ్ నెంబర్ ఉన్న దగ్గర తీసుకెళ్తారు, సెక్టర్ నెంబర్కి. అక్కడ నుంచి ఇక మేము నైట్ లోపు పోలింగ్ బూత్ని అరేంజ్ చేసుకుంటామండి. మాక్ పోలింగ్ ఎన్ని గంటలకు ఉంటుంది? టుమారో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుందండి. 7కి యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 5:30 లోపే ఈవీఎం ప్యాడ్ కనెక్ట్ చేస్తేనే పని చేస్తాయి అంటున్నారు. ఏంటి ఇది? అంటే ఏమన్నా ట్రబుల్స్, రిపేర్లు ఏమైనా సరిగ్గా పని చేయకపోవడం అలాంటివి ఏమైనా ఉంటే ముందే తెలుస్తుందని చెప్పి 5:30కి మేము స్టార్ట్ చేస్తాం. ఆ 5:30 నుంచి చేస్తూ ఉన్నప్పుడు మాక్ పోలింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా ట్రబుల్స్ కానీ అలాంటివి ఏమైనా రైజ్ అయితే కనుక ఈ ఎలక్షన్ వాళ్ళు మా పైన సూపర్వైజర్ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు వచ్చి వేరే ఈవీఎంలు అవి చేంజ్ చేస్తూ ఉంటారు. ఎన్ని గంటలకు వెళ్తాయి ఈరోజు స్టార్ట్? ఎక్కడికి? మీరు పోలింగ్ బూత్ 5:30 టైంకి వెళ్ళిపోతామండి. ఓకే, ఇది అంటే సిబ్బంది చెప్తున్న సందర్భం. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చిన విధులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు చాలా మంది ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇప్పటికే చాలా మంది ఏర్పాట్లు పాల్గొన్నారు. మరి అంతేకాకుండా ఈవీఎం ప్యాడ్స్ కూడా 5:30 లోపే కనెక్ట్ చేస్తేనే పనిచేస్తాయి. ఎందుకంటే దానికంటే ముందే మాక్ పోలింగ్ ఉంటుంది కాబట్టి 5:30 లోపే కనెక్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మేడం నమస్తే అండి. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చెప్పలేమండి సార్. మరొక సిబ్బంది తెలుస్తుంది ఎట్లా ఉందండి? బాగానే ఉందండి. ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు? ఇప్పుడు ఇంకొక 1-2 అవర్స్లో బయలుదేరుతాం. ఎట్లా మీకు స్టాఫ్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేసారు? స్టాఫ్ బాగానే ఉంది, అన్నీ చేశారు. ఇదే సిబ్బంది చెప్తున్న సందర్భం. అంతేకాకుండా ఈ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇక్కడి నుంచి మమ్మల్ని మూవ్ అవ్వమని చెప్పారు. రేపు మార్నింగ్ 5:30 లోపు కనెక్ట్ చేస్తేనే ఈవీఎం కనెక్ట్ చేస్తేనే పని చేస్తారని చెప్పేసి ఈసీ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు ఈ సాయంత్రం 3:30 నుంచి 4 మధ్యలో వాళ్ళు బయలుదేరే అవకాశం ఉందని చెప్పేసి చూస్తున్నారు. చూడండి వాళ్ళకు ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా ఇక్కడ ఎలక్షన్లో పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఈసీ కూడా చాలా ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ సంబంధించిన ఇప్పటికే 73,000 మంది పోలీసు సిబ్బందిని కేటాయించడం జరిగింది. వాళ్ళ స్పెషల్ పోలీసు బెటాలియన్ కావచ్చు, అలాగే 164 సెంట్రల్ ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి, అలాగే 3 స్పెషల్ ఆర్మీకి సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే తెలంగాణలో 17 స్థానాలకు 520 మంది పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 96 స్థానాలకు మాత్రం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే తనిఖీల్లో ఇప్పటికే ఈసీ పట్టుకున్నటువంటి తనిఖీల్లో ఇప్పటికే 94,000 కోట్లను సీజ్ చేసింది ఈసీ. ఎందుకంటే సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి ఎవరైతే తాయిలాలు ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్. రేపు జరగబోయేటువంటి పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఉంటుంది. మధు. రైట్, థ్యాంక్ యూ సార్.